నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. జనరల్గా నేను 2021లో ఒక ప్రోగ్రామ్ చేశాను. హెవీ రైన్స్ పడతాయి అని చెప్పాను. ఎందుకు పెడతాయి అంటే, అప్పుడు చూడండి మీ పాత ప్రోగ్రామ్, వీలైతే లింక్ పెట్టండి అయ్యా. దాంట్లో మనకి ఔటర్ ప్లానెట్స్ అని 3 ప్లానెట్స్ ఉన్నాయి. జనరల్గా మనము ఔటర్ ప్లానెట్స్ అంటే ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్, ఈ 3 ప్లానెట్స్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఎక్కువగా వాడతారు. వీటి యొక్క గోచారము ఎవరు ఒక జన్మలో అంటే ఒక దీంట్లో చూడలేరు. ఇది చాలా సంవత్సరాలు, ఇది ప్లూటో అనేది ఒక్కొక్క రాశిలో చాలా సంవత్సరాలు ఉంటాయి. ఈ నెప్ట్యూన్ అనేది చాలా సంవత్సరాలు ఉంటుంది. యురేనస్ అనేది 7 ఇయర్స్ ఉంటుంది ఒక్కొక్క రాశిలో. తక్కిన మన దగ్గర ఉన్న ఈ రాశుల్లో గురువు సంవత్సరం ఉంటాడు, రాహు 18 నెలలు ఉంటాడు, శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ తక్కిన చంద్రుడు 2.5 రోజులు, సూర్యుడు 1 మంత్, కుజుడు 45 డేస్ ఇలా ఉంటాడు. ఈ ప్లానెట్స్, ఈ ఔటర్ ప్లానెట్స్ మాత్రం ఎక్కువ రోజులు ఉంటాయి. జనరల్గా ఇలాంటి వాతావరణం కానీ, వర్షాలు కానీ, ఇంకేమన్నా కానీ అప్పుడు నేను 2000లో కరోనా మీద ప్రోగ్రాం చేశాను, ప్లూటో యొక్క ప్రభావం. తర్వాత కొంతమంది అప్పుడు 2000 ఆ ప్రాంతాల్లో చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవటం, డ్రెస్ కోడ్ చాలా ఇబ్బందికరంగా, అంటే చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవడం ఒక ఫ్యాషన్గా అయిపోయింది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ప్లూటో యొక్క ప్రభావం. ఇప్పుడు వర్షాలు ఎందుకు పడుతున్నాయంటే, వర్షాలు ఒక 4 ఇయర్స్గా మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి అనేది జలతత్వ రాశి. జలతత్వ రాశిలో కనుక ఈ ప్లానెట్స్ వచ్చేటైతే, ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్ ఇలాంటి ప్లానెట్స్ వచ్చేటైతే వర్షాలు ఎక్కువ పడతాయి. అదీ కాక 2020లో 2021 ఆ ప్రాంతాల్లో మీనరాశిలో గురువు ఉన్నాడు. గురువు నెప్ట్యూన్ కలవటం వలన హెవీ రైన్స్ పడ్డాయి. చాలా డ్యాములు తెగిపోవటం, చాలా వర్షాలు రావటం చూడండి చాలా ఎక్కువ అయినాయి. ఆ తర్వాత 2022లో మీనరాశిలో రాహు వచ్చాడు. రాహు కూడా ఈ వర్షాన్ని ఎక్కువ చేస్తాడు, ఎక్స్పాండ్ చేస్తాడు. తర్వాత మొన్న ఈ మధ్యన రాహు కుంభరాశిలోకి వచ్చేసాడు. మే 2025లో శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళాడు. ఎప్పుడైనా కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్, ఈ ఔటర్ ప్లానెట్స్తో ఏ ప్లానెట్ కలిస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 2025 నుంచి ఏప్రిల్ నుంచి శని భగవానుడు మీనరాశిలోకి వచ్చి నెప్ట్యూన్తో కలిశాడు. అందువల్ల ఇప్పుడు హెవీ రైన్స్ ఇప్పుడు నుంచి 2033 వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. మన భారతదేశం కూడా 2034 నుంచి డెవలప్డ్ కంట్రీగా అనుకుంటారు. మన ఎకానమీ అప్పుడు ప్లానెటరీ పొజిషన్ అన్నీ మారుతాయి. ప్లూటో కుంభరాశిలోకి వస్తాడు, నెప్ట్యూన్ మేషరాశిలోకి వస్తాడు, యురేనస్ మిథున రాశిలోకి వస్తుంది. 2034 నుంచి మన ఇండియన్ ఎకానమీ మనం శాసిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. 2033 వరకు ఈతి బాధలు కొంచెం ఇలానే ఉంటుంది. 2034 నుంచి వరల్డ్లో భారతదేశం ఒక చాలా మంచి ఉన్నతమైన స్థితిని పొందుతుంది. అందువల్ల ఇది ఏది జరిగినా గ్రహ ప్రభావమే. షేర్ మార్కెట్ ఇబ్బంది పడటం కూడా నేను అంతకుముందు కూడా ప్రోగ్రాం చేశాను. షేర్ మార్కెట్ కూడా సాటర్న్, నెప్ట్యూన్ ఉండటమే. ఇప్పుడు షేర్ మార్కెట్స్లో సాటర్న్ రెట్రోగ్రేడ్ ఉన్నాడు. సాటర్న్ రెట్రోగ్రేడ్ ప్లానెట్ చాలా పవర్ఫుల్. మన సాటర్న్ రెట్రోగ్రేడ్ మీద నేను ప్రోగ్రామ్ చేశాను, అది కూడా లింకులో పెడతాం. అందువల్ల సాటర్న్ రెట్రోగ్రేడ్ మీనరాశిలో రెట్రోగ్రేడ్ అవ్వటం వల్ల ఈ వర్షాలు హెవీ నుంచి ఇంకా అతి హెవీగా పడుతుంటాయి. ఇది నవంబర్ 28 ఎట్టాకు చలికాలం, వర్షాకాలం వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి వర్షాలన్నీ తగ్గుముఖం పడతాయి, ఇక బాగా ఉంటుంది. దీనివల్ల సాటర్న్ రెట్రోగ్రేడ్ అవ్వటం,
నెప్ట్యూన్ మీనరాశిలో ఉండటం వల్ల ఈ హెవీ రైస్ పడ్డాయండి. ఇవన్నీ కూడా నవంబర్ 28 నుంచి చాలా బాగా ఉంటుంది. ఏది ఏమైనా 2033 వరకు కొంచెం ఇలాంటి హెవీ రైన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. 2034 నుంచి మన ఇండియా ప్రపంచంలోనే చాలా మంచి స్థితికి ఏర్పడుతుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. నేను రాసిన న్యూమరాలజీ మీద రాసిన బుక్ మీరే న్యూమరాలజిస్ట్ 440 పేజీలతో సమగ్రంగా రాశాను. ఈ బుక్ పొందాలనుకుంటే ఎక్కడ బుక్ స్టాల్స్ దొరకదండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీకు బుక్ని VPP ద్వారా పంపిస్తారు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ముందు లైక్ చేయటం చేయండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్.